చాలామందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. బట్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఏంటన్నది అవగాహన లేక చేయరనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. మీ దగ్గర ఫోన్ మాత్రమే ఉంది, ఇంకా ఏ యాప్స్ యూజ్ చేయడం మాకు రాదు అనుకున్న ఈ వీడియో మీకు కన్ఫామ్గా హెల్ప్ అవుతుంది. దీనిలో మనం యూజ్ చేసేది ఒకే ఒక యాప్ ఇన్స్టా. మీకు ఇన్స్టా యూజ్ చేయడం వచ్చిందంటే ఇంకా మీకు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వచ్చేసినట్టే. ఇప్పుడు మనము ఏదైనా వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటాం కదా, నార్మల్ ఫోన్ కెమెరాలో వీడియోని రికార్డ్ చేయాలి. ఓకే, అది మనకు గ్యాలరీలో సేవ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఇన్స్టా ఓపెన్ చేసి రీల్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వీడియోస్ అన్నిటినీ గ్యాలరీలోంచి ఒకేసారి 2 లేదా 3 ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క వీడియోని మనం ట్రిమ్ చేయాలి. అంటే దాని డ్యూరేషన్ పెంచాలా, లేకపోతే స్లో మోడ్లో పెట్టాలా, దానిలో అనవసరమైనది ఏమైనా క్లిప్స్ ఉంటే దాన్ని ట్రిమ్ చేయడము, అట్లా ప్రతి క్లిప్కి ప్రతి దానికి సపరేట్ ఎడిటింగ్ ఉంటుంది. అట్లా మొత్తం అన్ని క్లిప్స్ని ఎడిట్ చేసి మనకి లాంగ్ వీడియోకి ఎంత సెట్ కావాలి, 3 minutes 4 minutes 5 minutes అన్నది మనం డ్యూరేషన్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అట్లా సెట్ చేసిన తర్వాత మనము టెక్స్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఆ టెక్స్ట్లో వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ని పేస్ట్ చేయాలి. నేనైతే చాట్‌జీపీటీలో వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసుకుంటా. ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ టెక్స్ట్లో పేస్ట్ చేసి ఆ టెక్స్ట్ని చూసుకుంటూ వాయిస్ ఓవర్ నేను ఇస్తాను. అట్లా చేయడం వల్ల మనం చెప్పాలనుకున్న కీ పాయింట్స్ కూడా మిస్ అవ్వకుండా అన్ని కీ పాయింట్స్ కూడా కవర్ అవుతాయి. లేదా మీరు ఓన్గా రాసుకున్న కంటెంట్ అయినా కానీ చూసుకుంటూ ఇక్కడ వాయిస్ ఓవర్లో వాయిస్ ఇవ్వచ్చు. అండ్ ఇచ్చిన తర్వాత వాయిస్ మనం ఇచ్చిన వాల్యూమ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే టెక్స్ట్లో మనం పేస్ట్ చేసామో కంటెంట్ని అది డిలీట్ చేసేసి ఫస్ట్ నుంచి మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ కరెక్ట్గా ఉందా లేదా, మనం చేసిన వీడియోకి సింక్ అవుతుందా లేదా అన్నది ఫస్ట్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అని అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ దగ్గర వాల్యూమ్ బటన్ ఉంటుంది, దాన్ని మ్యూట్లో పెట్టేస్తే ఓన్లీ మనం మాట్లాడిన అంటే మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ మాత్రమే రికార్డ్ అవుతుందన్నమాట. ఓకే, అట్లా అయిపోయిన తర్వాత మనకి కింద డౌన్లోడ్ మార్క్ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ నొక్కితే సేవ్ టు కెమెరా రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసామంటే ఒక 2 minutes ప్రాసెస్ అయ్యి ఈ వీడియో మొత్తము మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము యూట్యూబ్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షార్ట్ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.